అర్థం చేసుకోవచ్చు. డీప్ ఫేక్ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీని మంచి కోసం వాడాలి, కానీ ఇలాంటి తప్పుడు వీడియోలు తయారు చేయడానికి వాడటాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. దీనికి బ్రేక్ వేయాలి. దీన్ని ఆదిలో బ్రేక్ వేయకపోతే ఇవాళ చిరంజీవి మీద వచ్చాయి, రేపు పొద్దున బాలకృష్ణ మీద వస్తాయి, ఎల్లుండి నాగార్జున మీద రావచ్చు, ఆ తర్వాత ఇంకో హీరో మీద రావచ్చు. సో ఆ వాళ్ళు వీళ్ళు అని పక్కన పెడదాం. రేపు పొద్దున మీ మీద మా మీద కూడా రేపు మనమంటే పడని వాళ్ళు మనల్ని నాశనం చేయడానికి, పరువు తీయటానికి, దెబ్బ కొట్టియటానికి దీన్ని వాడచ్చు. రేపు పొద్దున పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ముఖాలతో కూడా ఈ డీప్ ఫేక్ వీడియోలు తయారు చేసి వదిలేయచ్చు. దీనివల్ల కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతాయి, పరువు పోయి చివరికి సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు రాజకీయంగా అనేక పార్టీలకు, పొలిటికల్ లీడర్లకు ఇంకో పొలిటికల్ లీడర్లకు మధ్య పడదు. సో అవతల వ్యక్తిని దెబ్బ కొట్టడానికి ఈ ఏఐ టెక్నాలజీతో వాళ్ళ ముఖాలతో పోర్న్ వీడియోలు తయారు చేసి మార్కెట్లోకి వదలొచ్చు. అవి చూస్తే ఫ్యామిలీ మెంబర్స్ చూసి తట్టుకోగలరా అనేది మనం ఇక్కడ ఒకసారి ఆలోచించాల్సి వచ్చింది. ఇది కేవలం ఇవాళ చిరంజీవికి సంబంధించిన అంశం కాదు, కేవలం చిరంజీవికి సంబంధించిన అంశం కాదు, చిరంజీవికి మాత్రమే వచ్చిన సమస్య కాదు, ఇది ప్రతి ఒక్కరికి సంబంధించిన సమస్య. ఇవాళ చిరంజీవి సెలబ్రిటీ కాబట్టి ఆయన సైబర్ క్రైమ్స్లో కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి సో దాని గురించి మనం ఇవాళ డిస్కస్ చేస్తున్నాం, టీవీల్లో టెలికాస్ట్ చేస్తున్నారు, బ్రేకింగ్స్ వేస్తున్నారు. రేపొద్దున సామాన్యుడికి కూడా రావచ్చు. సో సామాన్యుడి ముఖంతో వీడియోలు తయారు చేసి వదిలితే వాళ్ళు తట్టుకోగలరా అనేది అవమాన భారంతో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ఇష్యూ అది. సో ఆయన ఏమాత్రం మొహమాటం లేకుండా ఉన్న ఇష్యూస్ అన్నిటిని కూడా రైజ్ చేశారు. తన అభిమానులు తన దృష్టికి తీసుకొచ్చిన ఈ పోర్న్ వీడియోలు వెబ్సైట్లన్నింటినీ కూడా తన కంప్లైంట్ లెటర్లో మెన్షన్ చేశారు. దాదాపు 10కి పైగా వెబ్సైట్లు పేర్లను ఆయన తన కంప్లైంట్ లెటర్లో మెన్షన్ చేశారు. సో వీటన్నిటి మీద సైబర్ క్రైమ్స్ టీమ్స్ అనేది ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. బహుశా ఇప్పటికే వాళ్ళు అదే పనిలో ఉండుండొచ్చు. సో ఇంకా ఫాస్ట్గా చిరంజీవి ఇప్పటికే తన పైన వచ్చిన మీమ్స్ పైన కూడా రియాక్ట్ అయ్యారు. కొంత ఇబ్బందికరమైన మీమ్స్కి తన ఫేస్ ఉపయోగిస్తున్నారని, తన బాడీ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారని, లేదంటే తనకు స్టేజ్ పేరు మెగాస్టార్ కావచ్చు, చిరు కావచ్చు, ఇటువంటి అన్ని కూడా ఉపయోగించొద్దంటూ మొన్న సిటీ సివిల్ కోర్టు కూడా ఇచ్చింది. అంటే దాని తర్వాత జరిగినటువంటి అంశం కదా ఇది. ఎస్, అది వేరు ఇది వేరు. వాస్తవానికి అది వేరు ఇది వేరు. ఇది ఆయన దృష్టికి నిన్నో మొన్న వచ్చినట్టుంది. అందుకని 25వ తేదీ అంటే ఈ నెల 25వ తేదీ ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఇది క్లియర్గా డేట్ కూడా చూడొచ్చు. చిరంజీవి ఆయన పేరుతోనే ఉన్న లెటర్ పేరు చూడొచ్చు, పైన డేట్ కూడా చూడొచ్చు. 25 అక్టోబర్ 2025 ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఇది కంప్లైంట్ వేరు. పోర్న్ వీడియోలకు సంబంధించి డీప్ ఫేక్ టెక్నాలజీతో తనను ఇట్లా దుర్వినియోగం చేయడం గురించి ఆయన పోస్ట్ చేసిన కంప్లైంట్ ఇది వేరు. ఆయన వాస్తవానికి సెప్టెంబర్ 26వ తేదీ సిటీ సివిల్ కోర్టులో ఇచ్చింది ఏంటంటే ఏఐ టెక్నాలజీతో తన వాయిస్ కానీ, తన బాడీ కానీ, తన ఫేస్ కట్ కానీ ఎక్కడ వాడకుండా, అంటే ప్రమోషనల్ యాడ్స్లో కావచ్చు, ఇతర అంశాల్లో ఎక్కడ కూడా మిస్యూజ్ చేయకుండా లేదా వాడకుండా, తన అనుమతి లేకుండా వాడకుండా ఉండటానికి కోర్టు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఆయన ఒక పిటిషన్ వేస్తే కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఆయనకని కాదు, బేసిక్గా ఎవరైనా వేయచ్చు. ఎవరి అనుమతి లేకుండా వారి ముఖాన్ని ఫర్దర్ కమర్షియల్గా కానీ ఇంకొక ఎలిమెంట్లో కానీ వాడటం అనేది నేరం ఖచ్చితంగా. సో అలాంటిది చిరంజీవి లాంటి వ్యక్తుల, ప్రముఖ వ్యక్తుల ఫోటోని తీసుకొచ్చి, ఆయన వాయిస్ని తీసుకొచ్చి ఇవాళ రేపు ఏఐ వీడియోలు తయారు చేసేస్తున్నారు, విచ్చలవిడిగా వాడేస్తూ ఉన్నారు. సో వాటికి ఆయన అనుమతి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అనేది ఆయన చెప్తున్నమాట. సో దాని ప్రకారం సెప్టెంబర్ 26వ తేదీ సిటీ సివిల్ కోర్టు ఒక ఆదేశాలు కూడా జారీ చేసింది, ఇకపైన చిరంజీవి ఫేస్తో ఎక్కడా కూడా ఇది వాడొద్దు అని. రెండోది, ఈ కేవలం చిరంజీవికి మాత్రమే పరిమితం కాలేదు. రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖమైన నటులంతా కూడా ఢిల్లీ కోర్టులో ఈ రకమైన పిటిషన్ వేస్తున్నారు. ఎక్కడా కూడా తమ అనుమతి లేకుండా తమ ఫోటోలను కానీ తన వాయిస్ని కానీ వాడొద్దు అని అమితాబ్ బచ్చన్ ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. దాని ఆర్డర్ కూడా వచ్చింది, ఆయన పర్మిషన్లు ఎక్కడ వాడొద్దు అని. అట్లాగే మన తెలుగు స్టార్ హీరో నాగార్జున కూడా ఢిల్లీ హైకోర్టులో ఇదే రకమైన పిటిషన్ వేశారు. అది డీప్ ఫేక్ కావచ్చు, ఏఐ టెక్నాలజీతో రూపొందించే వీడియోస్ కావచ్చు, ఫర్దర్ కావచ్చు, ఎక్కడైనా సరే తన పేరు కానీ, తన ముఖం కానీ, తన వాయిస్ కానీ ఇమిటేట్ చేస్తూ కూడా వాడొద్దు అని ఆయన ఇచ్చారు. ఆయన కూడా ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇట్లా చాలామంది సెలబ్రిటీస్ ఈ మధ్యకాలంలో వెళ్తున్నారు. ఏఐ టెక్నాలజీ ఎప్పుడైతే విస్తృతంగా జనాల్లోకి వస్తుందో ఆ వచ్చినప్పటి నుంచి కూడా సో దాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు చాలామంది సెలబ్రిటీలు ఈ రకంగా కోర్టులోకి వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకుంటూ ఉన్నారు. తమ పౌర హక్కులకు భంగం కలగకుండా, తమ పరువునికి భంగం కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. ఇప్పుడు ఇది చిరంజీవి లేటెస్ట్గా ఇచ్చింది ఈ పోర్న్ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఇచ్చిన రెండో కంప్లైంట్ ఇది. అది కోర్టులో వేసిన పిటిషన్ వేరు, ఇవాళ ఇచ్చిన కంప్లైంట్ వేరు. సో సైబర్ క్రైమ్ పోలీసులు బహుశా ఈపాటికే సీరియస్గానే ఉండుండొచ్చు ఇదే పనిలో. సో ఇది ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేస్తారు, వీళ్ళని పట్టుకోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళ ఐపీ నెంబర్లు కూడా ఈ వీడియోస్ ఏమీ కూడా ఇక్కడ ఇండియాలో అప్లోడ్ చేయరు. వేరు ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఎక్కువగా వీటిని అప్లోడ్ చేస్తూ ఉంటారు.
సో అక్కడికి వెళ్ళి నిందితులను అరెస్ట్ చేసి తీసుకురావడం కూడా చాలా కష్టం. దీన్ని ఎవరెవరు పోస్ట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అంటే ఐపీ నెంబర్ ట్రేస్ అవుట్ చేసినా కూడా అది వేరే కంట్రీలో ఉంటుంది. సో అక్కడి నుంచి ఎవరు అప్లోడ్ చేశారు అనేది ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. అంటే ఆ వీడియోలు ఎప్పటి నుంచి ఆ వెబ్సైట్లలో ఉన్నాయి అంటే చాలా లాంగ్ టైం నుంచి ఉన్నట్టుగా ఏమన్నా పేర్కొన్నారా పిటిషన్లో? అంటే పలానా టైం నుంచి అది మెన్షన్ చేయలేదు. బేసిక్గా ఇది చిరంజీవి కంప్లైంట్ ఇచ్చే వరకు కూడా ఈ వెబ్సైట్లలో చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలు, సెక్స్ వీడియోలు రన్ అవుతున్నాయన్న విషయం బయట ప్రపంచానికి అంటే మనలాంటి వాళ్ళకి పెద్దగా తెలియదు. రెగ్యులర్గా పోర్న్ సైట్లను వినియోగించే వాళ్ళందరికీ కొంత అవగాహన ఉంటుందేమో. సో మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా తెలియదు. రాత్రి ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చారో కంప్లైంట్ ఇచ్చిన దగ్గర నుంచి ఈ వీడియోల గురించి కొంత జనం అంతా కూడా సెర్చ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకని మనం ఎక్కడ కూడా ఆయన కంప్లైంట్లో పేర్కొన్న వెబ్సైట్ల పేర్లను మనం ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే మనమే జనానికి సమాచారం ఇచ్చినట్టుగా అవుతుంది. ఇప్పుడు మనం ఇచ్చిన సమాచారం ఆధారంగా జనాలందరూ వెళ్ళి నిజంగా చిరంజీవి పేరుతో ఉన్న సెక్స్ వీడియోలు ఏంటని ఇంకా ఎక్కువ సెర్చ్ చేసే అవకాశం ఉంటుంది. సో డౌన్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడ కూడా వెబ్సైట్ల పేర్లను మనం మెన్షన్ చేయట్లేదు. ఆయన అయితే దాదాపు 1, 2, 3, 7 వెబ్సైట్ల మీద ప్రస్తుతానికి ఆయన కంప్లైంట్ ఇచ్చారు. 7 వెబ్సైట్లలో కూడా పదుల సంఖ్యలో వీడియోలు, ఈ డీప్ ఫేక్ వీడియోలు అంటే సెక్స్ వీడియోలు ఆయన అప్లోడ్ చేశారు. అందులో చిరంజీవి అండ్ చిరంజీవితో పాటు గతంలో ఒక సినిమాలో నటించిన హీరోయిన్, ఆ హీరోయిన్ పేరు కూడా మనం ఎస్టాబ్లిష్ చేయట్లేదు. సో వీళ్ళిద్దరూ కలిసి దానిలో నటించినట్టుగా ఆ వీడియోలన్నీ కూడా తయారు చేశారు. దాంతోపాటు ఆ హీరోయిన్, హీరో చిరంజీవి కలిసి నటించిన ఆ సినిమాలో ఉన్న కొన్ని క్లిప్పులను కూడా వినియోగించారు. ఆ క్లిప్పులకి ఈ సెక్స్ వీడియోని యాడ్ చేసి సో దీన్ని నడుపుతున్నారు. అంటే నిజంగానే అదేదో బ్లూ ఫిల్మ్లో నటించినట్టుగా దాన్ని క్లియర్ కట్గా నమ్మేలా, జనం నమ్మేలా, ఇంట్రెస్ట్గా చూసేలా దాన్ని క్రియేట్ చేసి సొమ్ము చేసుకున్నారు. ఎంతకాలం క్రితం వీటిని అప్లోడ్ చేశారనే సమాచారం అయితే ప్రస్తుతానికి లేదు రాజేష్. రైట్, థ్యాంక్ యూ అశోక్.